5 విషయాలు పంచ పరివర్తన అన్న మనము ఈ 5 విషయాలని స్వయం సేవక్ తను ఆచరిస్తూ తన కుటుంబంలో ఆచరణలో తీసుకుంటూ వచ్చే సంవత్సరం అంతా కూడా మళ్ళీ విజయదశమి వరకు సమాజం అంతటిలో కూడా దీని యొక్క వ్యాప్తి సంఘము 100 సంవత్సరాల తర్వాత అసలు ఎలా ఎదిగింది, భారతదేశ రక్షణ కోసం సంఘము చాప కింద నీరులా ఎలా ముందుకెళ్ళిందని చూసి తెలుసుకోవడానికి ఈరోజు ఢిల్లీలో ఉన్న కేంద్రీయ కార్యాలయంలో విదేశీ రాయబారులు వస్తున్నారు, స్టడీ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ గురించి. అసలు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటిది, సీక్రెట్ బిహైండ్ ఆర్ఎస్ఎస్ సక్సెస్. మొన్న పరపూజన సరసంగ చాలర్జీ 3 రోజుల వ్యాఖ్యానమాల ఢిల్లీ ప్రాంతం వాళ్ళు పెడితే 200 ప్రశ్నలు, చాలా ముఖ్యమైన ప్రశ్నలకి వారు 3 రోజుల సమాధానాలు చెప్పారు. సమాజం నుంచి యాక్సెప్టెన్స్ పెరిగిపోతుంది, సమాజము సంఘం వైపు ఎదురు చూస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. ఇక్కడొచ్చిన మాతృమూర్తులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, సంఘ పని ముందుకు వెళుతుందంటే మన అందరి సహకారం ఉండడం వల్లనే. సంఘ పని ముందుకు వెళుతుందంటే ఒక ఇంట్లో మాతృమూర్తి ఒక మహిళ యొక్క సహకారం లేనిది సంఘంలో ఒక స్వయం సేవకు సమయం ఇచ్చి పని చేయలేదు. కాబట్టి మొదటి నుంచి సంఘ శాఖలో మహిళలు లేకపోయినప్పటికీ కూడా పరోక్షంగా ఇంట్లో ఉంటూ వాళ్ళు త్యాగం చేసిన కారణంగా ఈరోజు స్వయం సేవకులు బయట తిరుగుతున్నారు, గంటల పాటు సమయం ఇచ్చి. కాబట్టి మనము చప్పట్లు కొట్ల అంటే 2 చేతులు కావాలండి, ఒకటే చేతితో చప్పట్లు కొడితే శబ్దం రాదు. కాబట్టి మనం మరో చేయిగా మనం ఉన్నాం కాబట్టి ఈ చేయి కలుపుదామంటాం కదా, అలాంటి ఆ చేయుతని మనం ఇవ్వాలి. రాబోయే రోజుల్లో సంఘ పని శాఖకు పరిమితం కాలేదండి, గుర్తుపెట్టుకోండి. 1950 వరకు సంఘం కేవలం శాఖలు నిర్వహించింది. 1950 నుంచి 75, 90 వరకు 40 సంవత్సరాలు సమాజంలో స్వయం సేవకులు వ్యవస్థల మార్పు కోసం పనిచేశారు. మన అతిథులు చెప్పినట్టు ఇంతకుముందు వివిధ క్షేత్రాలు ఏబీవీపీలో పనిచేస్తున్నారు, సంస్కార భారతిలో పనిచేశారు, వనవాసుల కోసం పనిచేశారు. ఇలా సమాజంలో ఉన్న భిన్నమైన వ్యవస్థల్లో పనిచేసి మార్పు కోసం ప్రయత్నం చేసుకొచ్చారు. కానీ ఇప్పుడు శాఖ ఒక్కటే కాదు, సమాజంలో మార్పు కోసము సమాజంలో చిన్న చిన్న జట్లుగా విడిపోవాల్సినటువంటి అవసరం. మనం నేతాజీ నగర్ బస్తీ ఒక చిన్న జట్టు, ఒక బస్తీ వికాస టోలీ ఒకటి ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బస్తీ వికాస టోలీ ఈ 5 విషయాల మీద పనిచేయాలి. ఆ బస్తీ వికాస టోలీలో మహిళలు కూడా ఉండాలి. ఆ బస్తీ వికాస టోలీ ఒక 100 మంది అందులో భాగస్వాములు అయినా పర్లేదు, కానీ 1 సంవత్సరం పాటు మనం లక్ష్యం తీసుకొని పనిచేయాలి. 1 సంవత్సరంలో నేతాజీ నగర్ లో ఈ 5 విషయాల పట్ల ఎంతటి మార్పును మనం తీసుకురాగలమో ఇక్కడ ఉన్నటువంటి 100 మంది మనం చేసి చూపించాలి. అలా మనము చేసిన రోజున రాబోయే 20-25 సంవత్సరాల్లో మన భారతదేశాన్ని తిరిగి ఒక పరమ వైభవ స్థితి, ఒక ఉన్నతమైన స్థానంలో మనం చూడబోతున్నాం.